చిన్నప్పుడు నడక నేర్చుకుంటూ ఎన్నో సార్లు పడుతుంటాము, దెబ్బలు తగిలించుకుంటాము. అయినా సరే వదలం నడక నేర్చుకునే వరకు. వంట నేర్చుకునే టైంలో మాడిపోవచ్చు, ఉడకకుండా ఉండొచ్చు, ఉడికి ఉడకకుండా ఉండొచ్చు. ఇలా జరుగుతూ ఉంటాయి. ఎక్కడో ఒకటి, ఏదో ఒకటి తప్ప అన్ని సార్లు ఫస్ట్ అటెంప్ట్‌లోనే పర్ఫెక్షన్ రాదు, రిజల్ట్ కూడా రాదు. ప్రయత్నించినా ఎందుకు విఫలమవుతున్నాము? ఆ సెట్ బ్యాక్స్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ఎలా సక్సెస్ సాధించొచ్చు అనే దానికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, ప్రాక్టికల్ టిప్స్‌తో లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయగలిగిన ఈజీ మార్గాలను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ప్రయత్నించిన వ్యక్తి కంటే ఓడిపోయి ప్రయత్నించిన వ్యక్తి గొప్పవాడు అనే నిజాన్ని లైఫ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని తెలిపే జేకే స్ఫూర్తితో నేను జయ. థారన్ అన్న ఒక సైకాలజిస్ట్ ప్రయత్నించి ఓడిన గెలుపు కోసం మళ్ళా ప్రయత్నిస్తే తప్పకుండా ఆశించిన ఫలితం వస్తుంది అని చెప్పటానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాడు. అదేంటంటే బాగా ఆకలితో ఉన్న ఒక పిల్లిని బోను లాంటి ఒక చిన్న బాక్స్‌లో పెట్టి ఆ బోను బయట తన ఫుడ్ పెట్టాడు. అప్పుడు ఆ బోన్‌లో చిన్న బటన్ ఉంది. ఆ బటన్ నొక్కితేనే ఆ బోన్ తలుపు తెరుచుకుంటుంది. ఓకే. అప్పుడు ఆ పిల్లి అటు ఇటు తిరుగుతూ, కాళ్ళతో ఆ ఊచల్ని కొడుతూ, ఆ పళ్ళతో లాగుతూ అలా చేయటం వలన ఎప్పుడో ఒకసారి ఆ బటన్ మీద టచ్ అయిపోయి బోన్ తలుపు ఓపెన్ అయిపోయింది. వెంటనే వచ్చి ఆహారం తీసేసుకుంది. ఈసారి అదే పిల్లిని అదే బోన్‌లో మళ్ళీ పెట్టాడు. అప్పుడు కొద్ది ప్రయత్నాల్లోనే బయటికి రాగలిగింది. ఇలా చాలా సార్లు ఆ పిల్లిని అదే బోన్‌లో అలా పెడుతూ ఉండటం వలన చివరికి ఆ పిల్లి ఆ బోనులో ఉన్న బటన్ నొక్కితే డోర్ ఓపెన్ అవుతుంది అనే విషయాన్ని గ్రహించింది, అర్థం చేసుకుంది. అంటే ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ పొరపాట్ల సంఖ్య తగ్గి సక్సెస్ వస్తుంది. ఆశించిన ఫలితం వస్తుంది. అలాగే ఒక గ్రీక్ పొలిటీషియన్ తన రాజ్యంలో ప్రజలని ఇన్స్పైర్ చేయాలని, మోటివేట్ చేయాలని, ఒక మంచి స్పీకర్ అవ్వాలని ఒక గోల్ ఉండేదన్నమాట. కానీ తనకున్న బలహీనత ఏంటంటే నత్తి. పెద్ద పెద్ద పదాలను కూడా పలకటం, స్పష్టంగా పలకటం వచ్చేది కాదు. దానికోసం తనేం చేశాడంటే ఒక డాక్టర్ సలహాతోటి నోట్లో గులకరాయి పెట్టుకొని కష్టమైన పదాల్ని స్పష్టంగా పెద్దగా ప్రాక్టీస్ చేసేవాడట. అదే కాకుండా సముద్రం ఒడ్డుకు వెళ్ళి పెద్ద గొంతుతోటి స్పీచ్ ఇవ్వటం స్టార్ట్ చేసేవాడట. అలా ప్రాక్టీస్ చేశాడట. దానితో పాటు ఉపన్యాసం ఇవ్వాలి అంటే ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా! వాటిని ఇంప్రూవ్ చేసుకోవటానికి అద్దం ముందు నిలబడి స్పీచ్ ఇవ్వటం ప్రాక్టీస్ చేసేసాడు. సో, ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొద్ది కాలానికి ఒక మంచి స్పీకర్ అయిపోయాడనమాట. ఈ రెండిటిని బట్టి ఏం తెలుస్తుంది? గోల్ ఉండగానే సరిపోదు. పెద్ద డ్రీమ్ ఉండగానే సరిపోదు. దాన్ని సాధించుకోవటానికి ప్రయత్నించాలి. ఎన్ని సార్లు విఫలమైనా సరే మళ్ళీ ప్రయత్నించాలి. డిస్కరేజ్ అవ్వకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. సక్సెస్ వచ్చేంత వరకు. ఇదే అచీవర్స్ రహస్యం. సక్సెస్ పీపుల్ రహస్యం. మనం అనుకుంటాము జనరల్‌గా ఓటమికి ఆపోజిట్ వర్డ్ గెలుపు. గెలుపుకి ఆపోజిట్ వర్డ్ ఓటమి. ఓటమి అటైతే గెలుపు ఇటు అని. గెలుపు ఇటైతే ఓటమి అటు అని ఇలా అనుకుంటూ ఉంటాం. కానే కాదు. గెలుపు మార్గంలోనే ఓటమి ఉంటుంది. అంటే ఫస్ట్ స్టెప్ ప్రయత్నం. మనం ఏదైనా సాధించాలి అంటే ఫస్ట్ స్టెప్ ప్రయత్నించాలి. సెకండ్ స్టెప్ ఓటమి ఎదురవుతుంది. థర్డ్ స్టెప్ సక్సెస్ వస్తుంది. గెలుపు వస్తుంది. అంటే గెలుపుకి ఫస్ట్ స్టెప్ ప్రయత్నం, సెకండ్ స్టెప్ ఓటమి ఎదురైనా సరే మరలా ప్రయత్నిస్తే థర్డ్ స్టెప్‌లో గెలుపు వస్తుంది. సో, మీరు కూడా ఒక పెద్ద గోల్ పెట్టుకోండి. డ్రీమ్ బిగ్. మీకు గోల్ తెలియకపోతే పెద్ద గోల్స్ ఉన్న వాళ్ళని మీ సర్కిల్‌లో ఉంచుకోండి. ఆ గోల్ కోసం ప్రయత్నించండి. ఓటమి ఎదురైనా సరే ప్రయత్నం ఆపొద్దు. రోమ్ వాస్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. బట్ ఇట్ వాస్ బిల్ట్ ఇన్ ఎవ్రీ డే. అంటే ఒక్క రోజులో రాదు సక్సెస్. ప్రతిరోజు ప్రయత్నించండి. ప్రయత్నం ఆపొద్దు. డెఫినిట్‌గా మీరు అనుకున్న రిజల్ట్ మీకొస్తుంది. సో, మీరు ఈరోజు ఏమి ప్రయత్నించారు? ఆ ప్రయత్నంలో
ఎలాంటి ఓటమి ఎదురైంది, ఆ ఓటమి నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు అనేది కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.